పెట్టి మరొక బలమైన మాట. ఏంటి ఆ మాట అంటే, పరిశుద్ధాత్మ యెహోవా అంటున్నాడు, మన జీవితాల్లో తీరనిది దుఃఖం. ఏంటి? షుగర్ అనే బాధ, హెచ్ఐవి అనే బాధ, లేదా టీబీ అనే ఒక బాధ, ఇలాంటి ఒక వేద బాధలతో బాధపడుతున్నావా? అయితే ప్రభువైన యేసుక్రీస్తుకి సమస్తము సాధ్యమని విశ్వసించండి. గుడ్డి వారికి చూపుని, మోగ వారికి మాటని, కుంటి వారికి నడకని, కుష్టి వారికి స్పష్టతని ఇచ్చిన యేసుక్రీస్తు, మరి 12 ఏళ్ళు రక్తస్త్రీకి విడుదల ఇచ్చిన యేసుక్రీస్తు నీకు నాకు ఇవ్వడా? ఇస్తాడు. స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్నిస్తాడు. తప్పగా విశ్వసించండి, ప్రార్థన చేయండి. ప్రభు యేసుక్రీస్తు ఆయనే సత్యం, జీవం, మార్గం కాబట్టి మీ హృదయాల్లో నిండి దేవుని గణపరచండి, దేవునికి మొరపెట్టండి. ప్రతి బంధకాల నుండి విడిపింపబడతారు, ప్రతి వ్యాధి రోగాల నుండి విడిపింపబడతారు. విశ్వసించండి, ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా.